ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/2/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, షష్ఠి ఉదయం 7:31 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:37 నుంచి 5:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 12:06 నుంచి 12:53 వరకు, వర్జము సాయంకాలం 4:53 నుంచి 6:40 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:44కి, సూర్యాస్తమయం 6:15. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. నిన్నట్లాంటి శుభ ఫలితాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ఇంట్లో శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరగడము, సుఖశాంతులు, అన్యోన్య దాంపత్యము, సత్సంతాన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఆశించినటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితర వ్యాపారంలో కానీ, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, సినిమా రంగ వ్యాపారం కూడా అద్భుతంగా ఉండబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైన శుభయోగం. పూలు పళ్ళు కూరలు పండించేవారు కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ పండించేవారు కానీ, ఎక్స్పోర్ట్ చేసేవారు కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల వృద్ధి, అలాగే సోషల్ మీడియా, సాటిడెనిస్ట్ల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఆస్తి పంపకాలు లాభాలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య మైత్రి, మిత్రుల వల్ల విదేశీయానం, మిత్రుల వల్ల విద్యాభివృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతుల స్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అదృష్ట యోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలంతో శుభస్థితి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా శుభయోగాలు. సోషల్ మీడియా, సర్జనిస్టుల వరకు లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కాణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు.
శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, విద్యా లాభాలు పొందుకోగలిగే అవకాశాలు, విద్యలో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలియిక, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అదృష్ట యోగం. మీ టార్గెట్ ఈ మాసంలో రీచ్ అవ్వగలిగే అవకాశం బలం కనబడుతున్నాయి. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కానీ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు పర్వాలేదు, అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. విద్యార్థి కానీ, ఉద్యోగస్తులు కానీ సమయపాలన పాటిస్తే మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం ఉంటుంది. పెద్దల మాట వినడం వల్ల వివాహాది నిశ్చయితాంబూలాదులు, అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువులు కొనుగోలు చేయవచ్చును, సువర్ణ వజ్రాభరణాలు ప్రాప్తించుకోవచ్చును, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్తగా ఏదైనా వ్యక్తులతో కలిసి మీ వ్యాపార ప్రయత్నాన్ని ముందు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాపార సంబంధ ఒప్పంద పత్రాలు కూడా మార్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పర్వాలేదు, బట్ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంది, కానీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి ఇంకా ఈ రోజు కూడా, అంటే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. కాస్త రసాయన ఎరువులు వాడకండి, సేంద్రియ ఎరువుల వైపు మారే ప్రయత్నం చేయండి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభ. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సానుకూల శుభస్థితి. కాకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఈరోజు తప్పకుండా చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోండి. భగవద్గీతలో మొదటి 3 అధ్యాయాలు చదవండి. మొదటి 3 అధ్యాయాలు చాలు, అంతకంటే అక్కర్లేదు. తప్పకుండా మీకు కార్యాచరణ, కార్యజయము, ఆనంద యోగము, కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం, అదృష్ట యోగాలు పొందుకోవడం, విదేశీ ప్రయాణాలు, విద్యాభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉంటాయి. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధనకనక, వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఆర్థిక ప్రయోజనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, విడిపోదామనుకునే భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అదృష్ట యోగం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభపరమైనటువంటి శుభజీవనం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, ఆత్మవిశ్వాసము, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవనము, శుభకరమైన సంతాన వార్తలు, పిల్లల వల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం, వ్యాపార లావాదేవీల లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కావచ్చు, విదేశాన ప్రయత్నం కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభతిథి. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, సమస్తమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి శుభయోగాలు, కుటుంబ పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. జరగబోతున్నటువంటి అనేక రకాల అనర్థాలని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం, ప్రతి వ్యక్తి నుంచి మంచి అనుకూలతని, అనుభవాన్ని, అనుబంధాన్ని పెంచుకునే అవకాశం కనబడుతుంది. కుటుంబ పరంగా వృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, రుణపీడా పరిహారం, రోగనాశనం, ఐశ్వర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, ఆనందయోగం, ప్రయాణ లాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళకండి, అడగని వాళ్ళకి అనవసర సలహాలు ఇవ్వకండి, లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు పడే అవకాశం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, తొందరపాటు నిర్ణయాలు, ఆర్థిక నష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నష్టపోయేటువంటి అవకాశం కనపడుతోంది. జాగ్రత్త. విద్యార్థులు సమయపాలన లేకపోతే ఏమాత్రం మీరు పాస్ అవ్వరు. సమయపాలన బాగా ఉంటే బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్స్ రావు, టాప్ 10 ర్యాంక్స్ కూడా రాదు ఇవాళ పరీక్షల్లో, కానీ పాస్ అవ్వడానికి, ఎలిజిబిలిటీకి సరిపోయేటువంటి ఉత్తీర్ణత పొందుకుంటారు. ఆ విషయాన్ని గమనించండి. సమయపాలన లేదా మీరు 0. కాబట్టి జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగం కాస్త ఎక్కువగా బాధ్యతలు మీ తల మీద పడే అవకాశం ఉంటుంది. వాటిని బాధ్యతగా స్వీకరించే ప్రయత్నం చేస్తూ వాటిని పూర్తి చేసుకోగలిగితే మీకు లాభం ఉంటుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, షేర్ మార్కెట్, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావులతో వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందయోగ, సత్సంతాన, కుటుంబ సౌఖ్య యోగాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా పర్వాలేదు. మంచి మాట తీరు, మౌనము, నక్తముగా ఉంటే మీకు సమస్త శుభయోగాలు ఉంటాయి. భగవద్గీత పారాయణ తప్పకుండా ఇవాళ కూడా చేయండి, అంటే ప్రతినిత్యము చేయాలి. ఈ రోజు భగవద్గీత పారాయణలో మీరు 9-10 అధ్యాయాలు చదవండి, చాలా 2 అధ్యాయాలు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దుర్గాదేవి దేవాలయానికి సందర్శనకు వెళ్ళండి, శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా పర్వాలేదు, గొప్పగా లేదు, నెగిటివ్గా లేదు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే దగ్గర ఉద్యోగానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగ బదిలీలు కావచ్చు, లేదా ఒకే సంస్థలో ఉద్యోగం రావచ్చు. తప్పకుండా భార్యాభర్తలకు ఒకే ఉద్యోగం. బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో మంచి లాభాలు పొందుకోవడం, అనుకూలం చోటికి ఉద్యోగ బదిలీలు చేసుకోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, వినోదయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలంగా ఉండబోతుంది. సోదరుల మధ్య మైత్రి, సోదరీమణులతో అనేక రకాలైనటువంటి బంధుమిత్రుల అనుకూలత, లేదా శుభకరమైన వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అండ్ మీరు వార ఫలాల్లో ఈ వారం బాలేదని చెప్పారండి, మళ్ళీ ఏంటండి ఇప్పుడు ఇలా చెప్తున్నారు అనుకోకండి. రోజువారీ ఫలితాల్లో మీకు అనుకూలంగా ఉంది, మీరు పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి ఆరోగ్య లక్షణం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5వ అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వృత్తి లాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శత్రునాశనము, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడము, పెద్దవాళ్ల మాట వినడము, దానివల్ల అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు వ్యాపారించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, పత్తి లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తుంది. తప్పకుండా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రోజు మీకు ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 9, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ఏమో నిధి నిక్షేపాలు కూడా పొందుకునే అవకాశం. అంటే ఇవాళ ఆకస్మిక ధనయోగం కనబడుతోంది. మిత్రుల వల్ల కావచ్చు, సోదరుల వల్ల కావచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, ఆస్తి అమ్మకం కొనుగోలు విషయంలో కావచ్చు, ఏదో రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా వృద్ధి బాగా కనబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ధనం కూడా మళ్ళీ మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి శుభయోగం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలత శుభస్థితి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ అభివృద్ధి. విద్యార్థికి మంచి లాభాలు. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఇదంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి కాస్త ఈ రోజు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. మీరు తప్పనిసరిగా జన్మజాతకం చూయించుకోవాలి. ఎందుకంటే మీ జన్మజాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినా గోచార ఫలితాలు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి వాళ్ళు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం కనిపించట్లేదు. తీవ్రమైనటువంటి విభేదాలు, చికాకులు. ఏమండి పలానా చాలా బాగుందని చెప్పారండి, నా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ మాస ఫలితాలు, వార ఫలితాల్లో పలానా వాళ్ళు బాగాలేదన్నారండి, మీరు బాగుందన్నారండి అనేటువంటి
నేను అవి చూస్తూ ఉంటాను. దయచేసి ప్రేక్షకులకి ఒక మనవి, డైలీ ఫలితాలు అయితే గత 5 రోజులుగా ఫాలో అవ్వండి. 5 రోజులుగా మీకు జరిగినటువంటి అనుభవాన్ని, లేదా 10 రోజులు ఫాలో అవ్వండి. జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను ఫాలో అవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. వార ఫలాలు అయితే కనీసం 4 వారాలు చెక్ చేసుకోండి. మాస ఫలితాలు 2 మాసాలు చాలు. ఇవి మీరు చెక్ చేసుకొని నన్ను ఫాలో అవ్వాలా వద్దా అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. ఎవరో ఏదో చెప్పారు, నాకు అనవసరం. అలానే ప్రతిరోజు మీకు నేను చెప్పిన ఫలితాలు మీకు సూటబుల్ అవుతున్నాయంటే అది మీ జన్మజాతక శుభ ఫలితం. ప్రతిరోజు చెప్పినా బాగని చెప్పినా మీకు బాగుందంటే జన్మజాతకంలో శుభయోగం. నేను బాగుందని చెప్పినా బాగాలేకపోతే జన్మజాతకం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం. ఈ విషయాన్ని గమనించండి. జ్యోతిష్యం, సూచకం శాస్త్రం గోచార ఫలితాలు అనేవి సూచిస్తుంది. ఇవాళ జాగ్రత్తగా ఉండండి. మందు కొట్టకు, స్పీడ్గా నడపకు, పరీక్షలు జాగ్రత్త రాయి, సమయ పాలన, డబ్బులు వృధా చేయకు, ఖర్చు పెట్టకు అని చెప్పేటువంటి సూచన మాత్రమే. మీ పక్కింటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అమ్మ నాన్న అందరూ ఏ చెప్పినా సరే ఇదే మాటలు చెప్తారు. దాని గురించి అనవసరమైనటువంటి కామెంట్స్ రూపంలో మీరు టైం వృధా చేసుకోకండి. ఫలితాలని అన్వయించుకోండి. మీకు జన్మజాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, తప్పకుండా మీరు నామనక్షత్ర ప్రకారంగా మీరు పేరును బట్టి మీ జాతకాన్ని చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి. నో ప్రాబ్లం. అలాగే భగవద్గీత పాలన చేయండి. నెగిటివ్ ఫలితాలు కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, చికాకు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టము, నష్టము, అవమానము. సరే, ప్రస్తుతాంశంలో వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఆత్మీయులతో దూరం అవ్వడం, లేనిపోని విభేదాలు తెచ్చుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు ఇబ్బందులు పెట్టే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రైతందరూ కాస్త రసాయనాలు తగ్గించండి, మానేయండి, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. 1 సంవత్సరం పంట రాకపోయినా పర్వాలేదు, మరో సంవత్సరంలో మీకు 2 దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం 4 లక్షల నష్టం వచ్చినా నెక్స్ట్ ఇయర్ లో మీకు 8 లక్షల ఆదాయం వస్తుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు మాత్రం వాడండి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వరకు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం పనికిరాదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, విద్యార్థులు సమయపాలన లేకపోతే ఇబ్బంది పడతారు. జాగ్రత్త. తప్పనిసరిగా జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:50 వరకు, తిరిగి 1:06 నుంచి 2:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.